ప్రతి ఏడాది ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో సరికొత్త సీజన్ కోసం అభిమానులు ఎంతలా ఎదురుచూస్తూ ఉంటారో మనందరికీ తెలిసిందే. సీజన్ 8 ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ని దక్కించుకోలేకపోవడంతో 9వ సీజన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బిగ్ బాస్ యాజమాన్యం. టీవీ సీరియల్స్, సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లో ఉన్న సెలబ్రిటీస్ని ఈ సీజన్ కోసం ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈ సీజన్లో పాత సీజన్కి చెందిన కంటెస్టెంట్స్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ని ఎదుర్కొనే ఉప్పల్ బాలు ఈ సీజన్లో ఒక కంటెస్టెంట్గా అడుగు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇతను చూసేందుకు మగవాడిలాగానే ఉంటాడు, కానీ చేష్టలు మాత్రం చాలా తేడాగా ఉంటాయి. ఇతని వీడియోస్ని మీమ్స్గా తెగ ఉపయోగిస్తూ ఉంటారు నెటిజన్స్. ఇతను వేసే డాన్సులు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో ఉప్పల్ బాలుకి నెమ్మదిగా పాజిటివిటీ పెరుగుతోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసే సెలబ్రిటీలు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఉప్పల్ బాలుకి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయమని భారీ ఆఫర్స్ వచ్చేవట. కానీ అతను చేయను అని ముఖం మీదే చెప్పేవాడట. ఎందుకంటే అదంతా పాపపు సొమ్ము, వాటిని తింటే అరగదు అని తనతో చెప్పినట్టు నా అన్వేషణ అన్వేష్ ఇటీవలే ఒక వీడియోలో చెప్పటం బాగా వైరల్ అయ్యింది. అంతేకాకుండా తన కుటుంబ పరిస్థితుల గురించి ఉప్పల్ బాలు చెప్పిన కొన్ని విషయాలను చూస్తే ఇతనిలో చాలా మెచ్యూరిటీ ఉందని తెలుస్తుంది. ఇదివరకు ఉప్పల్ బాలుని ఆడియన్స్ కేవలం మీమ్స్ కోసం ఉపయోగపడే ఒక ట్రోలింగ్ మెటీరియల్గానే చూశారు. కానీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఆయనలోని అసలు సిసలు కోణాలను చూసే అవకాశం ఉంటుంది. ఉప్పల్ బాలు ఇన్స్టాగ్రామ్ ద్వారా బాగానే డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు ఆయన బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఉప్పల్ బాలుకి వారానికి 2 లక్షలు ఇవ్వటానికి బిగ్ బాస్ యాజమాన్యం అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే ఉప్పల్ బాలు కూడా మరో పల్లవి ప్రశాంత్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పల్లవి ప్రశాంత్ కూడా ఒకప్పుడు సోషల్ మీడియాలో అత్యధిక ట్రోల్స్ని ఎదుర్కొనేవాడు. కానీ ఎప్పుడైతే ఆయన బిగ్ బాస్లోకి వచ్చాడో అప్పటి నుంచి అతని ఇమేజ్ మారిపోయింది. ఉప్పల్ బాలుకి కూడా అలా తన ఇమేజ్ని మార్చుకునే అద్భుతమైన అవకాశం వచ్చింది. చూడాలి మరి ఏం జరుగుతుందో.